ఇది పట్టు శారీ. దీని మీద ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చి పట్టు బోర్డర్ వచ్చిందండి. ఈ పట్టు బోర్డర్ అనేది నేను కట్ చేసేసాను. వాళ్ళు పట్టు బోర్డర్ అనేది తీసి హాఫ్ పట్టికి అటాచ్ చేసి వర్క్ పెట్టమన్నారు. నార్మల్గా అయితే మనము పట్టు బోర్డరు మిషన్తో కుట్టుకున్నాక పట్టు బోర్డర్ మీద వర్క్ పెడతాము. లేదంటే పట్టు బోర్డర్ని తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. వర్క్ అయిన తర్వాత హాఫ్ పట్టికి అటాచ్ చేసుకుని కుడతాము. కానీ ఇంకొక రకంగా ఏంటంటే పట్టుకి హాఫ్ పట్టుకి మధ్యలో వర్క్ అనేది రావాలి. పట్టు కింద కనిపించాలి, హాఫ్ పట్టు పైన ఇటువైపు వర్క్ రావాలన్నమాట. ఇలాంటప్పుడు మనం పట్టు యాడ్ చేస్తాం కదా, పట్టు మిషన్ మీద కుట్టినట్టయితే రాకూడదండి. అసలు ఆ లుక్ అసలు బాగోదు చుట్టానికి కూడా. పట్టు మీద హాఫ్ పట్టు పెట్టి మామూలుగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు ఒక లైన్ మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడేం డైరెక్ట్గా హ్యాండ్ బోర్డర్ కొట్టేసింది. నేను పట్టుని ఫోల్డ్ చేసి హాఫ్ పట్టు మీద పెట్టేసి ఆ బోర్డర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు నేను చూసుకొని ఈ రకంగా కుట్టేశాను. రిమైనింగ్ వర్క్ అనేది నార్మలేనండి. ఇక పైన హాఫ్ పట్టు మీద వర్క్ కొట్టేసిద్ది. వర్క్ చేసేటప్పుడు హాఫ్ పట్టుని ఈ పట్టు పెట్టాం కదా, ఇది పైకి లేకుండా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఫైనల్ లుక్ అయితే ఈ రకంగా వచ్చిందనమాట. ఇది ఎలా ఉందంటే హాఫ్ పట్టుకి పట్టు ఆటోమేటిక్ పట్టు అటాచ్ అయ్యి ఉన్న లుక్ అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనం మిషన్తో కుట్టినట్టయితే ఏమీ లేదు. చాలా నీట్గా ఉందన్నమాట. ఈ ఫైనల్ లుక్ అయితే ఇది.